ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. ఇది ఈడీ వాళ్ళు ఫైల్ చేసిన కౌంటర్. ఇది చూడండి, మీరు చూడొచ్చు, హైకోర్ట్ ఆఫ్ ఢిల్లీలో ఫైల్ చేసిన కౌంటర్. దీంట్లో డేట్ కూడా చూడండి, 24/5, సైన్డ్ బై ఈడీ అడ్వకేట్. ఫస్ట్ మీకు అవుట్ సైడ్ చెప్తున్నాండి, ఈరోజు ఎటువంటి ప్రస్తావన కేసీఆర్ గారి గురించి రాలేదు. ప్రస్తావన వచ్చింది రాఘవ్ మాగుంట శ్రీనివాస్ రెడ్డి గురించి. దాని భాగంగానే ఈడీ అడ్వకేట్ కోర్టుకి చదవడం జరిగింది. ఇక్కడ చూడండి, ఇది మీరు జూమ్ చేసుకుంటే మీకు అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ చదివితే దిస్ క్యాష్ ట్రాన్స్ఫర్ టుక్ ప్లేస్ ఆన్ సో అండ్ సో అకేషన్స్ through so and so to an address given by so and so, an amount of so and so was given to so and so. Sri Gopi Kumaran has corroborated the statement of Raghav Magunta. Further, he also revealed that so and so introduced to his father and her team of so and so. They all met him and his father in his father residence. He statement ichindi ఇక్కడ చూడండి క్లియర్గా, రాఘవ్ మాగుంట. ఇది మాగుంట వాళ్ళ ఫాదర్ గురించి ప్రస్తావన. ఇక్కడ మీరు పైన చూస్తే మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఆయన గురించి వచ్చిన ప్రస్తావనలో ఈడీ ఆర్గ్యూ చేయడం జరిగింది. దీంట్లో ఎటువంటి సంబంధం లేదు కేసీఆర్ గారి పేరు కూడా ఎక్కడ రాయలేదు. మీరు చూడొచ్చు, ఇదంతా ఎక్కడ రాయకుండా తప్పుడు సమాచారం వస్తుంది, తప్పుగా న్యూస్ ఛానల్స్లో రిపోర్ట్ అవుతుంది. దిస్ ఈజ్ టోటలీ మిస్లీడింగ్. తన పేరు ఎక్కడా లేదు. దిస్ ఈజ్ విత్ ఎవిడెన్స్. 2 days కింద ఈడీ ఫైల్ చేసిన కౌంటర్ ఇది హైకోర్టులో. So I request all media channels to refrain from posting all this news. ఇటువంటిది ఏవి కోర్టులో జరగలేదు. సో తప్పు సమాచారం ఏర్పడింది, అనవసరంగా తప్పుదో పట్టియకండి. అది రాఘవ్ మాగుంట వాళ్ళ ఫాదర్కి, అదే చూపించాను మీకు. రాఘవ్ మాగుంట స్టేట్మెంట్లో మా ఫాదర్కి ఇంట్రడ్యూస్ చేసిన అన్నారు. సో ఇట్ ఈస్ రాఘవ్ మాగుంటాస్ ఫాదర్, ఇట్ ఈస్ మాగుంట శ్రీనివాసులు రెడ్డి. రాఘవ తను చెప్పాడు తన స్టేట్మెంట్లో, నేను మా ఫాదర్కి ఇంట్రడ్యూస్ చేశాను వీళ్ళందరినీ అన్నాడు. సో ఇది తప్పుదోవ పట్టిస్తున్నారు. వారి పేరు ఎక్కడ రాలేదు, కేసీఆర్ గారి పేరు ఎక్కడా రాలేదు. ఐఎమ్ అగైన్ మేకింగ్ ఇట్ వెరీ క్లియర్. కేసీఆర్ అధికారిక నివాసంలో మీటింగ్ జరిగింది ఎక్కడ లేదండి. మీకు టోటల్ ఈడీ రిప్లై ఇస్తాను. దెర్ ఇస్ నో సింగిల్ వర్డ్ అబౌట్ దట్. వాళ్ళు అది ఆ న్యూస్ ఛానల్కి ఎలా వచ్చిందో కూడా ఆశ్చర్యంగా ఉంది. కోర్టులో నేను ఉన్నాను, వాదనలు అయ్యేటప్పుడు నేను కోర్టులోనే ఉన్నాను. మొత్తం ఎక్కడ కూడా కేసీఆర్ గారి పేరు రాలేదు. దిస్ ఇస్ జస్ట్ నథింగ్ బట్ మడ్ స్లింగింగ్. ఆయన మీద బురద జల్లే ప్రయత్నం ఇదంతా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.